Students, in the punctuation marks, the third thing is word punctuation marks. The last two classes we discussed and punctuation marks three: question mark, full stop, exclamation mark. Then second thing is internal punctuation marks: semicolon, colon, semicolon, colon, quotation marks, comma, ellipsis. And the third thing is word punctuation marks. We have word punctuation marks, we have three. One is apostrophe, second one is hyphen, third one is capital letters. Hyphen, apostrophe, capital letters. These are the three under the word punctuation mark. The first thing is apostrophe. It is looking like this, like comma. Comma we use below, apostrophe we use above the word. It's not below the word, above the word. It is especially used to indicate possession. It is to use possession. Possessive means kaligi undadamu. Already we discussed possession in pronouns table. You have idea pronouns. There are four types of pronouns: subjective pronouns, objective pronouns, possessive pronouns, reflexive or emphatic pronouns. What are the possessive pronouns? Mine, ours, yours, his, him, her, theirs. అలా అపాస్ట్రఫీ ఎస్ వచ్చేటువంటిది అనమాట. ఇలా పొసెషన్ కలిగి ఉండేటువంటి సిచ్యువేషన్ మనము అపాస్ట్రఫీ యూజ్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ నిత్యాస్ డ్రెస్, నిత్య అపాస్ట్రఫీ ఎస్, నిత్య అపాస్ట్రఫీ ఎస్. నిత్యాస్ డ్రెస్ అంటే నిత్య యొక్క డ్రెస్. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లూరల్, ఇట్ ఈస్ ఏ సింగులర్. ఎస్ ఉన్నంత మాత్రాన్ని ఫ్లూరల్ కాదండి. నిత్యాస్ డ్రెస్ అంటే నిత్య యొక్క డ్రెస్. అమ్మూస్ బుక్స్, అమ్ము యొక్క పుస్తకాలు. ఇట్ ఈస్ ఆల్సో సింగులర్. రాజూస్ పెన్, రాజు అపాస్ట్రఫీ ఎస్, రాజూస్ పెన్, రాజు యొక్క పెన్. ఇట్స్ మై బిల్డింగ్, ఇట్స్ మై బిల్డింగ్ అది నా యొక్క బిల్డింగ్ అనేటువంటిది అనమాట. ఇట్స్ యువర్ బుక్, అపాస్ట్రఫీ ఎట్స్ అనమాట, ఇది నీ యొక్క పుస్తకము. అంటే ఇక్కడ మనకి ఒక ప్రాపర్ నౌన్స్కి మనం అపాస్ట్రఫీ ఎస్ తీసుకోవడం అనమాట. ప్రాపర్ నౌన్స్కి మనం అపాస్ట్రఫీ ఎస్ అనేది యాడ్ చేయడం వలన మనకి ఒక పొసెషన్ని అతనికి కలిగి ఉన్నాడు, ఈమెకు కలిగినటువంటి డ్రెస్, ఈమెకు ఉన్నటువంటి పుస్తకాలు, ఈమె యొక్క పుస్తకాలు, ఈమె యొక్క డ్రెస్, ఈమె యొక్క పెన్స్, ఈమె యొక్క మనీ అనేటువంటి విధంగా ఇండికేట్ చేస్తున్నారు. ఒక పొసెషన్ని తెలియజేసే సిచ్యువేషన్ మనం ఎక్కువగా అపాస్ట్రఫీ అనేటువంటిది యూజ్ చేస్తుంటారు అనమాట. Then other thing is to indicate contraction. To indicate contraction means here short form lo తీసుకోవడం. It is looking like I am, I apostrophe m రాస్తాడు. It is full form తీసుకుంటే I am అనేది. Contraction means ఇక్కడ short form లో తీసుకోవడం అన్నమాట. Contraction లో don't, do not, don't apostrophe తీసుకోవడం. Not రాస్తాడు. Word not like apostrophe, it is indication of not. Want, will not అంటే want, will not becomes won't. అదే షెల్ నాట్ రాయాలనుకోండి, షెల్ నాట్ తీసుకోవాలంటే ఏమైందండి షాంట్ రాయడం, విల్ నాట్ వోంట్. హీ ఈజ్ ఇచ్చాడు అనుకోండి, హీ రాసేసి అపాస్ట్రఫీ ఎస్ వస్తుంది. ఇలా విల్ నాట్ వోంట్, షెల్ నాట్ షాంట్. కెనాట్ ఇచ్చాడు అనుకోండి, కెనాట్ అంటే షార్ట్ ఫామ్ రాస్తే కాంట్ అయింది, కెన్ రాసి అపాస్ట్రఫీ టీ తీసుకోవడం అనమాట. ఇలా మనకి కాంట్రాక్షన్లో మనము ఈ యొక్క అపాస్ట్రఫీ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. షార్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్. ఇట్స్ గుడ్ అని ఇచ్చాడు. ఇట్స్ గుడ్ ఏమైందండి, ఇట్ ఈజ్ గుడ్ అన్నమాట. అక్కడ ఈజ్ అనేది లేదు, ఏం లేదు కదా. అంటే షార్ట్ ఫామ్లో కాంట్రాక్షన్స్ ఇట్ ఈజ్ గుడ్ అనేటువంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తుంటామండి. సో ఇలా అపాస్ట్రఫీ అనేటువంటిది వి యూజ్ ఇన్ కాంట్రాక్షన్స్ అండ్ వి యూజ్ ఇన్ పొసెసివ్స్. పొసెసివ్ సెషన్ గురిలో అండ్ కాంట్రాక్షన్లో మనము ఈ యొక్క అపాస్ట్రఫీస్ అనేటువంటివి ఉపయోగిస్తూ ఉంటాము. Then second thing in word punctuation marks
that is hyphen. Hyphen it is also called short bar అని కూడా అంటున్నాము. షార్ట్ బార్ అండ్ లాంగ్ బార్. లాంగ్ బార్ అంటే మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తీసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ అ షార్ట్ బార్. హైఫన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ షార్ట్ బార్. చిన్న బార్ లాగా తీసుకునేటువంటిదండి. ఇట్స్ మీన్స్ యూజ్డ్ ఇన్ కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే కాంపౌండ్ వర్డ్స్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. రెండు పదాల కలయిక ఏర్పడినప్పుడు ఆ యొక్క రెండు పదాల కలయిక మధ్యలో మనం ఉపయోగించేటువంటి దాన్ని మనము హైఫన్గా యూజ్ చేస్తుంటాము. విచ్ ఈస్ జాయిన్స్ ద టూ వర్డ్స్ ఈస్ కాల్డ్ hyphen. Nowadays it will use don't use అండి. ఇక్కడ ప్రస్తుత రోజుల్లో ఎక్కువ ఉపయోగించడం అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ ఇన్ రిలేషన్షిప్లో తీసుకుంటే ఫాదర్ హైఫన్ ఇన్ హైఫన్ లా, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, సన్ ఇన్ లా, ఇలా ఉంటాయి కదండి. ఆ రిలేషన్షిప్ అన్నింటిలో కూడా మనకి హైఫన్ అనేటువంటిది వస్తుంది బిట్వీన్ ద వర్డ్స్. ఫాదర్ హైఫన్ ఇన్ హైఫన్ లా, మదర్ హైఫన్ ఇన్ హైఫన్ లా, సన్ హైఫన్ ఇన్ హైఫన్ లా. ఈ విధంగా మనం హైఫన్స్ అనేటువంటి యూజ్ చేస్తున్నాము. ఎక్స్ ప్రెసిడెంట్, ఎక్స్ హైఫన్ ప్రెసిడెంట్. అప్ టు డేట్, అప్ హైఫన్ టు హైఫన్ డేట్, అప్ టు డేట్ అనేటువంటి ఎక్స్ ప్రెసిడెంట్. హౌస్ వైఫ్, హౌస్ హైఫన్ వైఫ్. హోమ్ మేకర్, home hyphen maker. Home made, home hyphen made. Classroom, class hyphen room, classroom. Blackboard, black hyphen board. School bench, school hyphen bench. ఈ విధంగా మనకి కాంపౌండ్ వర్డ్స్ అన్నమాట. కాంపౌండ్ వర్డ్స్ అనేటువంటివి యూజ్ చేస్తూ రాసేటప్పుడు మనం హైఫన్ అనేటువంటిది ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా హైఫన్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే కాంపౌండ్ నెంబర్స్. కాంపౌండ్ నెంబర్స్లో కూడా మనము హైఫన్ అనేది యూజ్ చేస్తామండి. కాంపౌండ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఫ్రమ్ 21 to 99 వరకు అనమాట. 21 to 99 we use hyphen because 29 to 91 is called compound numbers. Like 20 hyphen 1, 21, 22, 23, 35, 46, 57, 68, 89, 98, 96, 97, 93, 91 ఇలా అన్నమాట. 90 వస్తుందా అండి? 90, 20, 60, 50, 30, 40 ఇవి రావు. తర్వాత మనకి 90 వచ్చింది అనుకోండి, 91 హైఫన్ వస్తుంది. 90 హైఫన్ 2 ఇలా 80 హైఫన్ 3, 80 హైఫన్ 4 ఇలా మనకి 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 వస్తుంది. ఇలా 30 రావు. 30 అంటే there is no two words. 31 నుంచి వస్తుంది. 30 హైఫన్ 1, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 ఇలా వస్తుంది అన్నమాట. All these are compound numbers which we call from 21 to 98. We use hyphen during the compound numbers, between the compound numbers. Then the third usage in hyphen is called fractions. Fractions ఏమంటారంటే ఇందులో భిన్నాలు అనే సిచ్యువేషన్లో యూజ్ చేస్తుంటాం. భిన్నాలు అనేటువంటి విధంగా చెప్తుంటామండి. ఫ్రాక్షన్స్ వి యూజ్ హైఫన్ లైక్ 1 హైఫన్ 3rd, 3 హైఫన్ 5th, 1/3, 2/4, 3/5 ఇలా చెప్తూ ఉంటాం కదండి. భిన్నాలు ఉండవు. ఒక వంతులో 4 భాగం, 4 వంతులు 2 భాగం, సగ భాగం, హాఫ్ థర్డ్ ఇలాంటివి ఉంటాయి. 1 హైఫన్ 3rd, 3 హైఫన్ 5th ఇలాంటి ఫ్రాక్షన్స్లో కూడా మనము ఈ యొక్క హైఫన్ అనేటువంటిది యూజ్ చేస్తుంటాం. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ హైఫన్. వి యూజ్ హైఫన్ ఇన్ కాంపౌండ్ వర్డ్స్, కాంపౌండ్ నెంబర్స్ అండ్ ఫ్రాక్షన్స్లో అనమాట. దెన్ థర్డ్ థింగ్ ఈస్ నెక్స్ట్ అదర్ యూసేజ్ ఇన్ హైఫన్. ఫోర్త్ వన్ ఈస్ టు ఇండికేట్ రేంజ్. ఒక రేంజ్ ఇండికేషన్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా మనము హైఫన్ అనేది యూజ్ చేస్తుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ సీ ద రూల్స్ 1 హైఫన్ 2,
6 అన్నమాట. అంటే ఇక్కడ మనం దట్ మీన్స్ హియర్ ఫ్రమ్ 1 to 6 అన్నమాట. ఫ్రమ్ 1 to 6 అనేటువంటి మీనింగ్ అన్నమాట. ఫ్రమ్ 1 to 6 అనేది రాయకుండా ఫ్రమ్ టు అనేటువంటి ప్రిపోజిషన్స్ యూజ్ చేయకుండా మనం డైరెక్ట్ గానే 1-6 అని పెట్టాడు అన్నమాట. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ 1 to 5 అని ఇచ్చాడు అనుకోండి. అలాంటి ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ 1 రాసేసి ఫాలో ద ఇన్స్ట్రక్షన్ 1-5 అని పెట్టచ్చు, 1-10 అని పెట్టచ్చు. ఒకవేళ మనం ఐఫోన్ లేకుండా కూడా ఫ్రమ్ 1 to 10. ఎక్కువగా మనకి ఇక్కడ ఐఫోన్ కంటే ఫ్రమ్ 2 అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారండి. అలా కాకుండా కూడా మనము 1 పెట్టేసి అక్కడ నెంబర్ 4 or 5, 6, 7 అలా తీసుకునే సిచ్యువేషన్లో ఒక రేంజ్ ఇక్కడ నుంచి 1 నుంచి ఒక 5 వరకు రేంజ్ ఉంది, 1 to 10 వరకు ఒక రేంజ్ అనేది ఇండికేషన్ చేసి ఉంటుంది. అలానే చూడండి ఇంకా పీరియడ్ ఆఫ్ టైం గురించి అనమాట. పీరియడ్ ఆఫ్ టైమ్స్లో కూడా మనము ఐఫోన్ యూజ్ చేస్తున్నాము. హిస్టరీలో ఎక్కువగా ఇది యూజ్ చేస్తున్నాము. 1990 ఐఫోన్, 2010 1990 ఐఫోన్, 2010 సమ్ పర్సన్స్ యొక్క బర్త్ అండ్ డెత్ ఇయర్స్లో కూడా ఎక్కువగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనుకుంటే 1990లో జన్మించాడు, 1980లో జన్మించేసి 2020లో చనిపోవడం అనేది జరుగుతుండొచ్చు అనమాట. ఇలా ఫ్రమ్ 2 ఇయర్స్లో బట్ విత్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇండికేషన్ చేస్తున్నాం. 1990 to 2010 మిడిల్లో ఉండే టైం ఇండికేషన్ చేసేటువంటి ఇలా పీరియడ్ ఆఫ్ టైంని ఫ్రమ్ 1990 to 2010 వరకు, ఫ్రమ్ 1992 ఫ్రమ్ 2000 ఇయర్ వరకు అనమాట. ఇలా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇండికేషన్ చేయడానికి మనము ఈ యొక్క ఐఫోన్ అనేటువంటిది యూజ్ చేస్తుంటాము. ఇన్ సింగిల్ లెటర్ జాయిన్ టు నౌన్, ఒక సింగిల్ లెటర్ ఒక నౌన్తో జాయిన్ అయ్యే సిచ్యువేషన్లో కూడా మనం ఈ యొక్క ఐఫోన్ అనేటువంటిది ఉపయోగిస్తుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ వై, this should be right with capital letters. Y-junction, U-junction, T-junction, T-junction, Y-junction అని యూజ్ చేస్తుంటాం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో వై తర్వాతకి ఇట్ ఇస్ జంక్షన్, టర్న్, షేప్ ఇవి ఒక నౌన్స్గా ప్రాపర్ నౌన్స్ ఇండికేట్ చేస్తుంటాయి కాబట్టి వాటిని సపరేట్ చేసేటువంటి సిచ్యువేషన్లో మనము ఈ యొక్క యూ టర్న్ తీసుకోవడం, U-turn, T-junction, Y షేప్ జంక్షన్, వై జంక్షన్ అయిపోయింది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని కూడా మ్యాథమెటిక్స్లో వస్తుంది. ఎక్స్ ఐఫోన్ యాక్సిస్, వై ఐఫోన్ యాక్సిస్. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఐఫోన్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఐఫోన్ యూజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దట్ వీ హ్యావ్ 5 types not 5 types here. We use the iPhone in 5 various situations. In that first one is compound words. It is a combination of 2 words. రెండు పదాలు కలయిక వచ్చినప్పుడు మనము కాంపౌండ్ వర్డ్స్ అని యూజ్ చేస్తుంటాము. ఇన్ కాంపౌండ్ నెంబర్స్ ఫ్రమ్ 51 to 99 అనేటువంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు, అండ్ ఇన్ ఫ్రాక్షన్స్ అనమాట ఒక భిన్నాన్ని ఇండికేషన్ చేసినప్పుడు మనము ఫ్రాక్షన్స్లో ఐఫోన్ యూజ్ చేస్తాము. అండ్ ఒక రేంజ్ని ఇండికేషన్ చేసినప్పుడు కూడా మనము కాంపౌండ్ రేంజ్ ఇండికేషన్ చేసినప్పుడు కూడా మనం ఐఫోన్ యూజ్ చేస్తుంటాము. అండ్ సింగిల్ లెటర్ జాయిన్ అవుతుందే నౌన్, నౌన్తో జాయిన్ అయిన ఒక సింగిల్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ ఐఫోన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. దెన్ ఇన్ ద లాస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఇన్ వర్డ్ పంక్చుయేషన్, దట్ ఈస్ క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ general thing, it is capital letters. Where do we use capital letters? For example, if you start any sentence start with capital letter, after the end of the sentence then start the second sentence with a capital letter. Some proper nouns, pronouns lo తీసుకున్నట్లయితే I we should use capital letters when you are writing in any ways. And all proper nouns, proper things, proper places, all those we start with capital letter. And books of titles, magazines titles, and poems names, essays names, place names, articles names, some other things names start with capital letters. We are also telling about capital letters beginning of every line of a poem. If you take one poem, every line of the poem start with a capital letter from 1 to start to end. And proper nouns and proper pronouns. Proper pronouns means here proper pronoun I should use capital letters.
maximum గా I అనేది capital letter యూజ్ చేస్తుంటే every proper noun start with capital letter. So persons names, every person name start with capital letter, and first letter of day, month, year. If you want to write a day name like Monday, Sunday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, in every day name of day start with a capital letter. Monday అన్నప్పుడు M capital రాయాలి, Sunday అన్నప్పుడు S capital రాయాలి, Wednesday అన్నప్పుడు W capital letter రాయాలి, Thursday అన్నప్పుడు T capital letter రాయాల్సి వస్తుంది. అలానే నేమ్ ఆఫ్ ఏ మంత్ ఐదర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇలా ఎవ్రీ మంత్ ఆఫ్ నేమ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఆ డిసెంబర్ తీసుకున్నాం అనుకుంటే డి క్యాపిటల్ ఉంటుంది, అక్టోబర్ అన్నప్పుడు ఓ క్యాపిటల్ రాయాల్సి ఉంటుంది, జనవరిలో జే వస్తుంది, ఫిబ్రవరిలో ఎఫ్ వస్తుంది. ఈ విధంగా మనము స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఎవరి ఇయర్ నేమ్ రాసినప్పుడు కూడా మామూలు ఇయర్స్లో వచ్చినప్పుడు కూడా మనకి ఆ సమ్మర్ కానీ వింటర్ కానీ సీజన్ ఇండికేషన్ చేసేటువంటి ఆ సిచ్యువేషన్లో కూడా మనము క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తుంటామండి. ఇన్ అబ్రివేషన్స్ అనమాట. అబ్రివేషన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఏ తీసుకున్నామండి, ఎంఎల్ఏ షుడ్ యూజ్ ఎవ్రీ క్యాపిటల్ లెటర్ అనమాట. అబ్రివేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లెటర్ మొత్తం కూడా ఎలా ఉండాలని క్యాపిటల్ లెటర్లోనే యూజ్ చేయాలి. ఎంపీ, ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంఈఓ, ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎండిఓ, ఆర్ఐ, ఆర్డిఓ, ఆర్ఎంపి, ఎస్ఐ, ఎస్ఎస్సి, all we should use capital letters because all these are abbreviations. Abbreviations లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ మనము క్యాపిటల్ లెటర్ లో రాయాలి. అబ్రివేషన్ నుండి స్మాల్ లెటర్ రాశారనుకోండి అవి కన్సిడర్ చేయరనమాట, అవి రాంగ్ ఆన్సర్ గా ట్రీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఎక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తామండి, మీరు ఒక చిన్న ఎస్ఏ రాస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాతకి సెకండ్ సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనము క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఏదైనా ప్రాపర్ ప్లేస్ నేమ్స్ కానీ ఇంపార్టెంట్ టైటిల్ వచ్చినప్పుడు కానీ కొన్ని అవార్డ్స్ కానీ సమ్ రివార్డ్స్ కానీ వచ్చినప్పుడు కూడా మనము క్యాపిటల్ లెటర్ని యూజ్ చేస్తుంటాం అనమాట. అలానే సమ్ యూనివర్సిటీ నేమ్స్ కానీ సమ్ మ్యూజియంస్ నేమ్స్ కానీ సమ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ తాజ్ మహల్, చార్మినార్ ఇలాంటివి వచ్చినప్పుడు, ఫేమస్ నేమ్స్ వచ్చినప్పుడు కానీ పర్సన్స్ నేమ్స్ వచ్చినప్పుడు కానీ, అండ్ యూనివర్సిటీ నేమ్స్ ఉస్మానియా యూనివర్సిటీ, లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అలానే హిస్టారికల్ బిల్డింగ్స్ అనేవి తీసుకొచ్చినప్పుడు సమ్ అదర్ అక్కడ ఆటోమేటిక్గా మీరు యువర్ రైటింగ్ సమ్ ఆర్టికల్స్ యూ మేక్ సమ్ డౌట్స్ వెదర్ ఇట్ ఈస్ క్యాపిటలైజ్డ్ ఆర్ స్మాల్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరు క్యాపిటల్ లెటర్స్ అనేది మీరు ఒక ఆర్టికల్స్ కానీ రాస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనకి ఒక ఐడియా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము క్యాపిటల్ లెటర్స్ అనేటువంటివి యూజ్ చేయాల్సి ఉంటుంది. So these are the punctuation marks which we use in word punctuation marks: apostrophe, hyphen, and capital letters. These are the three punctuation marks under the word punctuation. So these are the total punctuation marks. We have 4 marks. ఈ విధంగా మనకి 3 రకాల punctuation marks ఉన్నాయి: end punctuation mark, internal punctuation mark, and word punctuation marks. End punctuation marks వచ్చేసి 3, 3, అండ్ ఇంటర్నల్ పంక్చుయేషన్ మార్క్స్ 5, అండ్ వర్డ్ పంక్చుయేషన్ మార్క్స్ 3. టోటల్గా మనకి 11, 5 ప్లస్ 3 ప్లస్ 3, 6 ప్లస్ 5, 11 పంక్చుయేషన్ మార్క్స్లో నుంచి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ టేక్ ద సమ్ స్మాల్ ప్యాసేజ్ లాగా అనమాట. మనము ప్రీవియస్ క్లాస్లో కూడా ఒక ప్యాసేజ్ సమ్ సెంటెన్స్ డిస్కస్డ్ అనమాట. లైక్ దిస్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనమాట. 5-6 లైన్స్ ఉండేటువంటి ఒక పారాగ్రాఫ్ అనేది ఇస్తాడండి. ఆ పారాగ్రాఫ్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ ద పంక్చుయేషన్ మార్క్స్, సూటబుల్ పంక్చుయేషన్ మార్క్స్ గివెన్ ది ప్యాసేజ్. ఫైండ్ అవుట్ ద సూటబుల్ పంక్చుయేషన్ మార్క్స్ గివెన్ ది ప్యాసేజ్ అని చెప్పేసి ఇస్తాడండి. అక్కడ మనకి దాన్ని బట్టి పంక్చుయేషన్ మీనింగ్ అర్థం చేసుకుంటూ మనకి వచ్చేటువంటి పంక్చుయేషన్ మార్క్స్ అయినటువంటి కామానా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, హైఫన్, అపాస్ట్రోఫీ వస్తుందా, ఏమొస్తుంది అనేది మనం 1-2 సార్లు ఆలోచించి చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to get the some idea totally about punctuation marks, then automatically we will get good marks easily through listen the class. Thank you students, thank you one and all. Next class we will discuss another topic. Thank you.